స్పెషల్ డే అని చెప్తా, ఎందుకంటే ఈరోజు మా మమ్మీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ప్రిన్సెస్ చీరలో మంచిగా ఉంది మా మమ్మీ. మా రాణి కోసం నేను తెచ్చిన ఏమంటే కిరీటం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ప్రతిరోజు పండగే పడి నవ్వుతూ ఈ మాయ పేరేమిటో ఏమిటో. రాజన్ గారు జిమ్ కి వెళ్తుండు, జబ్బలు పెంచుతుండు. చెప్పు గుడ్లు చూడు, కట్ల కట్ల కండ చూడు, ముద్ద ముద్ద పట్లు చూడు, ఎగురుతున్న ఎత్తు చూడు. మీరు ఎప్పుడు ఇంకా లెస్బియన్స్ పెట్టుకొని ఎడుతున్నారు, రాసుకొని ఇది చాలా తేడా బాబు. క్రష్ ఉన్న వాళ్ళందరికీ నా గుండెకాయ ఇస్తున్నా. టేక్ ఇట్ ఆల్. ఇక్కడి నుంచి ఇస్తున్నా. గుండెల్లో చోటిస్తా, ప్రేమంచే చూపిస్తా. కుత్త చింపి పాడదింటా ఏ లంచన మెసేజ్ చేసినా అర్థమవుతుందా? రైట్ లైక్ గాయ్స్, సో ఈరోజు స్పెషల్ డే అని చెప్తా, ఎందుకంటే ఈరోజు మా మమ్మీ బర్త్డే. సో బేసిక్గా నాకు తెలిసి ఇంకొక 2 hours 12 అవుతుంది. సో 12 తర్వాత మనం సెలబ్రేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో ఈరోజు మా మమ్మీ బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నా. సో నాకు తెలుసు నేను ఒక్కడనే వెళ్తున్నా, నేను సోమే కాదు, ఆల్రెడీ స్క్వాడ్ వస్తుంది. మేడం బాయ్ కన్నా నన్ను తీసుకొని వస్తే నాకు బాగా అవుతుంది. ఎంట్రీ ఇస్తురా అంటే సోనుబాయ్ కూడా తీసుకుపోదాం అనుకున్నా కానీ సోనుబాయ్. సో మీకు అందరికి ఒకటి ఎప్పటికైనా విషయం తెలియదు ఏంటంటే, కావేరి ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ ఎందుకు నించుంటది తెలుసా? ఆమెకంట ఎవరో ఆమె స్మైల్ మంచిగా అని చెప్పిరంట. చెయ్యి అదే కాయకచ్చి మొహం. యా మళ్ళీ ప్లీజ్ ఒకసారి మళ్ళీ సేమ్ అట్లా. సరే రాజా బీజం తెలుసు ఏమి చెప్పిన నీకు కూడా ఏం చెప్పినా ఇందాక చైత్ర లాగానే ఉందని చెప్పిన. కావేరి కూడా అదే చెప్తున్నా. చైత్ర ఇది పిచ్చి పట్టిందా? చైత్ర ఎక్కడ పండు ఎక్కడ? చైత్ర ఎక్కడ పండు ఎక్కడ? చైత్ర చూస్తే మొగోళ్ళు ఒక్కొక్కరు మొగోళ్ళు ప్రేమ. చైత్ర ఒకటా చైత్ర ఒకటా టాపిక్. సరే అవు. సో ఎవరైతే నా ఎక్స్లు అందరూ చూస్తారో మెసేజ్ చేయండి, హాయ్ బావా అని చెప్పి. చూద్దామా ఎవరికి ఎక్కువ ఉన్నారు చూద్దామా ఎక్స్లు. వాళ్ళు మొన్నటాకు కూడా నాకు మెసేజ్ చేసిన నీ భయంతోనే. కుత్త చింపి పాడదింటా ఏ లంచన మెసేజ్ చేసిన అర్థమవుతుందా? ఓకే ఓకే ఇంకొకటి కూడా చెప్తా. ఈ రోజు ఎవరో అజ్జుతో మధ్య దానికి ఒక నెంబర్ ఉందిగా ఈ వాట్సాప్ లో, హాయ్ అజ్జు 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 అని పెట్టింది. బుద్ధలో కొడతారా పెట్టే అజ్జు అజ్జు. ఏరా నేను నన్ను కూడా ఒక అబ్బాయి పండు అంటే నువ్వు ఊకుంటావా? నా పేరు అజ్జువే. అజ్జు ఏంటి అజ్జు బ్రో అనాలి. అజ్జు బావా. సరే సరే వద్దు, నాకు ఇరిటేషన్ అవుతుంది. సరే సరే గాయస్ చెప్పకూడదు, అది కారణం మీద చెప్పొద్దు. సో గాయస్, సో ఈరోజు మా మమ్మీ బర్త్డే కాబట్టి సో మనం వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం మా మమ్మీకి. సో మమ్మీ లేచి ఒకటి అబ్జర్వ్ చేస్తలే, మేము ముగ్గురం ట్రెడిషనల్ చేసినాం.
అందుకే వాన పడుతుంది బయట. ఏ సీరియస్ గా వాన పడుతుంది కట్టి బయట వెళ్ళేటప్పుడు చూపిస్తా. పోరా కింద నుండి ఇలా పైకి లాగా నేను కింద నుంచి పైకి లాగాల చెప్పులు కదా పండు షో మీకు అమ్మా చిల్లర చిల్లర చెట్టు లేదు మీరు నోట్ పిచ్ ఎలా ఉన్నామా పోరా బఫెలో బఫెలో సెల్లింగ్ చెప్పు చెప్పుకోండి అది ఒక్క నిమిషం ఈమె పేరు ఈమె ఎందుకు చెప్పుకుంటుంది ఇప్పుడు నాకు అర్థమైతలే బ్రో. సరే కానీ సోనుపై మ్యాచింగ్ వేసి వస్తుంది మిత్రకి చాక్లెట్ కానీ ఒక నిమిషం కాదు ఏ ఆగే పరగదు ఒక నిమిషం ఆగు, ఒకసారి ఫోన్ కీప్యాడ్ బాయ్ నీ నెంబర్ కూడా ఒకసారి నా నెంబర్ లేదు బాయ్, మరి అంతా నువ్వు కొట్టే నెంబర్ కొట్టే సోన్ బాయ్ నెంబర్ కొట్టు. ఇప్పుడు ఏమని ఫీట్ ఉంటే మనం చాలా అబ్జర్వేషన్ చూడాలి. అరే అన్న, నువ్వు ఇప్పుడు ఫోన్ అయిపోతుంది బాయ్ నా ఫోన్ ఇజ్జత్ స్టార్ట్ అయిపోయింది మొత్తం, మనకి తెలుస్తలే అది రీస్టార్ట్ అయిపోయింది. ఈ మాయ పేరేమిటో ఏమిటో ఏమో బాయ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఏమో Ah, yes. మీ బావ మీ అన్నయ్య నెంబర్ నేను ఏం పెట్టుకున్నా బావా అని పెట్టుకున్నా సరే నాకు ఇదంతా కాదురా ఎవరు అమ్మ పుల్లలు పెట్టు ఎప్పుడు పుల్లలంటే ఏంటి పొలగా వచ్చినాయా కాదు నాకన్నా రొమాంటిక్ అవుతుంటే బయట నీకంటే అరే నిన్ను నాకు మించిన ఇదంతా అవుతారు కాదురా. ఎవరైనా. రాజన్ ఎందుకు అట్లా కూర్చుండు ఎట్లా రాజన్ ఎందుకు అట్లా కూర్చుండు రాజన్ గారు జిమ్కి వెళ్తుండు జబ్బలు పెంచుతుండు చెప్పు రాలే గుడ్లు గుడ్లు చూడు కట్ల కట్ల కండ చూడు ముద్ద ముద్ద పట్లు చూడు ఎగురుతున్న ఎత్తు చూడు ఇగో ఇట్లా. మెసేజ్ చేయమన్నా ఆశ గురుపు అందుకే అది ఆశ గురుపు కాదు పిప్పుల్ ప్యాచ్ ఒక మ్యాచ్ నెక్స్ట్ కిస్ ప్యాచ్ పడుతుంది రాజన్ గారికి. నీకు పడుతుందని చెప్పు నువ్వు నీకు ఆల్రెడీ పడినాయిగా, నీకు పడినాయిగా చెప్పాలా? ఆల్రెడీ ఆ ప్యాచ్లు పడుతున్నాయి ఏవేదో ఇట్లాంటి పెట్టదు మమ్మీ కావాలని ఎందుకు తిడుతున్నా సరే 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 గాయస్ ఇప్పుడు మీరు ఎప్పుడు వెనకాల లెస్బియన్స్ పెట్టుకొని ఎడుతున్నారు రాసుకొని ఏయ్! చేస్తున్నారా? ఇది చాలా తేడారా బాబు. అట్లా కాదే పాచి చెల్లెలు చెప్పొద్దు అన్నట్ల సరే లైట్ తీసుకో సో గాయస్ అందరు కరువులో మగవాళ్ళని కరువులో ఉన్న బ్యాచ్ నేను మొత్తం కొనాలి పెద్ద ఆకలేస్తున్నా తిను 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 ఇద్దరు రోజు తినుకుంటున్నారు. సరే గాయస్ మా మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దాం వెళ్ళిపోదాం కమాన్ మా మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దాం మేము బేసిక్ ఇంకోటి చెప్పాలంటే మా మమ్మీ పడుకోదు 12 వరకు ఎందుకంటే మా అన్న లైక్ జాబ్కి వచ్చేసి వాంది లైక్ ముందు చూడు సార్ 3 to మా బావ ఇలా చిల్లరోడు అనుకుంటున్నావా 3 to 12 వరకు డ్యూటీ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా అవుతుంటుంది సో సో గాయస్ ఇప్పుడైతే మనం వెళ్దాం చాలా భయం అవుతుంది కేక్ తెచ్చేసిన కేక్ తెచ్చిరా ఇప్పుడు కనబడుతుంది అయ్యో మా మమ్మీ మమ్మీ వేసింది రో మామీ నా బగరావు హ్యాపీ బర్త్డే దూరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా. అంత మంచిదేనా అంత సేమేనా మా మమ్మీ ఈ మధ్య బాగా రీల్స్ చూస్తుంది మా రీల్స్ చూస్తున్నాం చదవా కాంపిటీషన్ పండుగకి అది ఎట్లా మూత ఎట్లా తెలుసుగా కాంపిటీషన్ మా ఇద్దరు మధ్య పుల్లలు పెట్టాక మంచి ఉన్నాం గోడలు అత్త కూడా మంచిగా ఉందరా ఏ మా ఇగో నీకు ఇట్లా అత్త దొరకాలంటే అమ్మ చెప్పమ్మా నేను ఏంది అది మోడల్ మూసుకో అది కాదు అదృష్టం కాదు అని అరే అమ్మ కారం వచ్చి అబ్బో తడుచుకుంటూ వచ్చిరా అనుకుంటున్నా మంచి ఇంకా కారం కూర్చురు నేనే ఇట్లా ఇట్లా తిప్పుకుంటూ రావాలి మా మమ్మీ ఎట్లున్నా మా మమ్మీ మా వీడానే కదా మమ్మీ సారి కట్టుకుంటారు వద్దులే మమ్మీ మంచిగా ఉందిలే అమ్మ నువ్వు నచ్చావు ఇచ్చావరకు అంటే నీ కేక్ కటింగ్ కాబట్టి చీర కట్టుకుంటాను సరే మా మమ్మీ కోరిక మేరకు కేక్ కటింగ్ రోజు ఓకే రైట్ మై ప్రిన్సెస్ చీరలో మంచిగా ఉంది మా మమ్మీ చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. చాలా స్మార్ట్ ఉందో ఓకే సరే అది మా రానికి నేను నేను దొరుకుతా ఏంది మా రానికి ఇగో
మా రాణి కోసం నేను తెచ్చిన ఏమంటుంది కిరీటం. కిరీటం. బంగారం ఇట్లనే మనం ఇంకా చాలా బర్త్డేలు చెప్పుకోవాలి. అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నా మా మమ్మీని చెప్పు. నీ కళ నీ డ్రీమ్ ఏంది ఏదో ఒకటి చెప్పి ఏదో ఉంటుంది కళనే కళ నీకున్న కళ ఇల్లు నాకు కూడా అదే. సో మా మమ్మీకి నేను మాటిస్తున్నా ఒక 2 సంవత్సరమైనా పండుని పెళ్లి చేసుకోపోయినా పెళ్లి చేసుకున్నా నిన్న చెప్పు పెళ్లి చేసుకుని పండుని పెళ్లి చేసుకొని మనం అదే మాకు పెళ్లిళ్ళు చేయించి అది ఒక పంచాయతీ ఉందిగా. సరేలే ఇక వీళ్ళందరూ పెళ్లిళ్ళు చేయించి అట్లా కాదు ముందు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ అన్న మాట వింటారా? సరేనే మీ పెళ్లిళ్ళు చేసి నేను పెళ్లి చేసి సంఖ్య నాకి దాని తర్వాత మా మమ్మీకి మంచి ఇల్లు కడతా. వద్దు ఎట్లాంటి ఇల్లు కావాలి మరి నీకు? ఎట్లాంటి ఇల్లు కావాలి చెప్పు. నీకు ఒకటి ఉంటుంది కదా ఇట్లా లోపల నుంచి మెట్లు ఉండాలా, లోపల నుంచి లిఫ్ట్ ఉండాలా? నేను చెప్పాలా ఆంటీకి ఏమన్నాయా? చెప్పు. మనం ఆంటీ మనసులో ఏముందో చెప్తా. 4 ఫ్లోర్ల డూప్లెక్స్, దాని లోపల లిఫ్ట్ ప్లస్ ఇదేమో అంటారు దాన్ని ఏమంటారు ఎక్స్లేటర్ పని జారబండ పెట్టుకో ఇట్లా జారబండ పైనుంచి కింద తిరగచ్చు. దాడతాం. 4 ఫ్లోర్స్ కొట్టుకుందాం. పైన మా మమ్మీ, మిడిల్ లో మనం ఉందాం, ఆంటీ వాళ్ళు ఉంటారు. ఇక ఫుల్ మరి ఇల్లు వాళ్ళని పక్క డాబా కొంటా కదా వాళ్ళ కోసం మనం పక్క డాబా మిమ్మల్ని పెడతారంట. 4 ఫ్లోర్లు కదా, ఒకటి అంతే అంతే. వాళ్ళు రైస్ పెట్టి కర్రీస్ తెచ్చుకుంటారు చాలు. అంతేనా? మీరు ఉండరా? నీకు జీతం ఉండరా? అమ్మో సరే అమ్మా. నీకు అర్థమవుతుందా నా బాధ? 1 2 3 4 నలుగురిని రోజు తట్టుకోలేక నరకం అనుభవిస్తున్నామ్మా. ఇట్రా చూడనికి ఇట్లుంది కదా. బోర్డు డేంజర్ బోర్డు ఫస్ట్ డే కదా. ఫస్ట్ డే ఇట్లా ఈరోజు అంటుంది చూడు. ఆ నుంచిన విధానం చూడండి ఎట్లా నుంచుందో. ప్లీజ్ ఆడపిల్లలాగా చూడండి. పాడరా నీకు. అమ్మా నీవు దిగులు చందకమ్మా పడకమ్మా నీవు దిగులు చందకమ్మా. ఎందుకు రెడీ అయినది కాదు, పద్ధతిగా ఎందుకు రెడీ అయినామంటే అమ్మ బర్త్డే కదా, వేసుకున్న ఆడామంటలేదు. అంతలేదు వీళ్ళు మొత్తం జీన్స్ చేస్తే మమ్మీ భయపడుతుంది పద్ధతిగా రానని లేదు. ఫారెన్ గర్ల్స్ ఒకటి ప్లీజ్ టై చేసి ఫారెన్ అదే నాకు నెక్స్ట్ అదే ఉంది. సరే ఫారెన్ అంటే చెప్తానని తెలుసుకొని అడుగుతా. సరే అరే ఇది నీ స్కూల్ పేరు చెప్పే. విజ్ఞాన్ స్కూల్. విజ్ఞాన్ స్కూల్లో చదివింది కానీ విజ్ఞానమే లేదు. లైట్ ఐటీ తీసుకుంటా. సరే మమ్మీ కేక్ కరిగిపోయింది అనుకో మళ్ళీ ఇది గ్లాస్ పోసుకొని తాగుతుంది. సరే మమ్మీ దా కూర్చో. సో గాయ్స్ మా మమ్మీ బర్త్డే కాబట్టి మీరు కూడా మా మమ్మీ కామెంట్ సెక్షన్లో హ్యాపీ బర్త్డే అని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. మ్యాజికల్ క్యాండిలా మా మమ్మీ కోసం రెడ్ వెల్వెట్ కేక్ తెచ్చా. సో కొందరైతే కేక్ తినగానే ఆడిపోయారు. మొన్న కేక్ దొరకలే అందుకే కూర్చున్న కేక్ దగ్గర. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మై అమ్మ టు యూ. కట్ చేయి అమ్మ కట్ చేయి. హే దెయ్యానికి హ్యాపీ బర్త్డే టు యు. మా బర్త్డే నానే ఊకే కొడతాయి పైన పైన. అమ్మో కొంచెం హ్యాపీ బర్త్డే అమ్మా. హే హార్ట్ ఐ లవ్ యు బేబీ. హార్ట్ ఐ లవ్ యూ టూ మమ్మ. అంటే మీ పెద్ద కొడుకు రాలేదు కదా నాకు మస్తు బాధ అవుతుంది. సో నా మీద క్రష్ ఉన్న వాళ్ళందరికీ నా గుండెకాయ ఇస్తున్నా. టేక్ ఇట్ ఆల్. ఇక్కడి నుంచి ఇస్తున్నా. గుండెల్లో చోటిస్తా ప్రేమంచే చూపిస్తా. ఏమిలే మీ కొడుకు చూడండి ఆంటీ మోసం చేస్తాడు. మోసం చేస్తే తెలుసుగా రెడ్ హ్యాండెడ్ గా అయితే
నా దిల్కి దడక నువ్వు తిను. అక్కి బావ ఐ లవ్ యూ. ఏంది ఏంది అందరు బాగుంది. సరే రా. అక్కి బావ ఇలా సరే ఇప్పుడు మా అన్న వస్తాడు, టైం అయింది. మా అన్న ఇప్పుడు ఇక్కడ కూర్చోబెడతా, మా అన్న నన్ను నించో పెడతా, మొహం మీద అడుగుతా, మా అన్న పెళ్లి చేసుకుంటాం. నాకు సెట్ చేసాం. ఏ అన్న ఇతడే అదే అదే తప్పు ఏందమ్మా అట్లా కదే. ప్రతిరోజు పండగే పడి నవ్వుతూ చాలు పాపం మా మమ్మీ ఏమేమో అనుకుంటుంది, ఏమేమో ప్రయోగాలు చేస్తారు కదా అమ్మ. పోనీలే అమ్మ, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదులే, నడిచుకో. సో గాయ చూసిరు కదా మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ అండి. మా మమ్మీ ఎప్పుడు అమ్మ కేక్ కట్ చేద్దామంటే మమ్మీ ఎప్పుడు వద్దురా ఇది రాదా అంటుంది. కానీ ఈసారి మా టీమ్ తో వచ్చిన ఇంకా రాలే, కొంతమంది బాయ్స్ రాలే, ఓన్లీ గర్ల్స్ టైం అని చెప్పి గర్ల్స్. ఎందుకంటే వాళ్ళ మనోళ్ళు బైక్ మీద వస్తే ఫుల్ రెయిన్ అవుతుంది. మన ఆఫీస్ నుంచి మా ఇల్లు కొంచెం దూరం, ఒక 14 కిలోమీటర్స్ వస్తుంది. సో చాలా దూరం కాబట్టి వాళ్ళకి కష్టం అవుతుంది. కాదు రెయిన్ వస్తుంది అవుతుంది అన్న 50 రూపాయలు పట్టుకుని పక్కకు వద్దులే మళ్ళా. సరే గాయస్, సో చూసారు కదా మా మమ్మీ బర్త్డే ఇట్లా చేసేసినాం. సో మమ్మీ ఇంకేమన్నా చెప్పు, ఏమన్నా చెప్పాలనుకుంటా మన వాళ్ళకి, మనకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పు. అజయ్కి పండుకి అందరికి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికి థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఈ మధ్య మమ్మీతో కూడా సెల్ఫీలు దిగుతున్నాను. నేను కూడా నెక్స్ట్ వీడియో ఛానల్ పెడదాం అనుకుంటాను. అజ్జు వాళ్ళ మమ్మీని కదా పెట్టదు. సరే ఛానల్ పేరు ఏమనుకుంటావు చెప్పు. ఏం ఆలోచించి సరోజ గారి వంటలు. కావేరితో వంటలు. కావేరితో వంటలు, కావేరితో తింట్లు పెట్టాలి. కావేరితో పెంటలు. వంటలు ఆంటీ. సరోజ ఆంటీ మా మమ్మీ. ఓకే సరే మమ్మీ, సరోజ వంటలు. సింగల్ గాయస్ కావేరి ఆఫీషియల్ ఉన్నాయి. సో సుమిత్ర సింగిల్ బాకెన్ గాలని ఉంటుంది. సరే గాయస్, మమ్మీ ఒకవేళ ఛానల్ పెట్టాలనుకుంటే సరే సపోజ్ ఏదైనా కానీ మీరు ఏ పేరు సజెస్ట్ చేయగలుగుతారో సజెస్ట్ చేయండి. ఒకసారి నీ ఇంట్రో చెప్పు. నీ ఇంట్రో నేను ఎట్లా చెప్తే ఇంగ్లీష్ లో మా మమ్మీకి ఇప్పుడు నేను నేర్పిస్తుందా నువ్వు ఛానల్ పెట్టాను. అరే ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పినది. అందరికి స్వాగతం చెప్పమ్మా, చెప్పు. అందరికి స్వాగతం, అందరికి స్వాగతం. నా ఛానల్ కి వెల్కమ్. నా ఛానల్ కి వెల్కమ్. సరోజ గారి వంటలు. ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ. వంటలు చేయమంటావా? వంటలు అన్ని బ్లాగులు చేస్తాం. అప్పుడప్పుడు కావేరిని సుమ్మిని కొడుతుంటావు, అవి కూడా పెడదాం. ఏంది వెనకాల? అది కాదు, ఇప్పుడు ట్రెండింగ్ ఇది వచ్చింది. ఇది చేద్దాం. సరే మా మమ్మీతో ఒకసారి స్టెప్ వేయండి. ఏ వాళ్ళ స్టెప్ వేయండి. సరే అమ్మ ఎట్లా వేయాలి తెలుసా? అమ్మ ఇట్లా చీర ఇట్లా పట్టుకొని ఇట్లా అనమ్మా చీరతో నన్ను ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని స్వామి ఇది అప్పుడే అయ్యో ఇట్లా పట్టుకొని చూసినామమ్మ డాన్స్ వీడియో. సరే గాయ్స్, నాకు డాన్స్ రక్త చరిత్ర చేస్తున్నా నేను. సరేలే వద్దులే అవన్నీ. సరే లింక్ పెడతా మీకు వాట్సాప్, నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్. అదేదో అప్పుడు 8th క్లాస్ లో డాన్స్ చేసిన స్కూల్లో బాగా చేసిన. మమ్మీ నువ్వు చూసి ఫిదా అయిపోలే. బాగా చేస్తారు. అప్పుడు 8th క్లాస్ లో ఎంతమంది అమ్మాయిలు మన ఇంట్లో పడుతుండే. అప్పుడు మన వేరు వద్దు కొట్టకు, కొన్ని సర్వీస్ బాగాలేదు. సరే గాయ్స్, సో గాయ్స్ వీడియో మాత్రం చూస్తే మీకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్ సరోజ ఆఫీషియల్.